కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నిర్రోల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. 6 గ్యారెంటీలను గాలికొదిలేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంపై నిందలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు రాగానే బ్యాచ్ బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును దూషిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, రాఘవేంద్ర యాదవ్, కిషోర్ గౌడ్, తుంగబాలు, ఏ హరిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, కమిషన్లు, అక్రమ దందాలకు కేరాఫ్ అని ఫైర్ అయ్యారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట సర్కార్ సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టు 20% ఎక్సెస్ తో కట్టబెట్టారని, కొత్వాల్గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని హరీష్ రావు ఆధారాలతో బయటపెట్టారని గుర్తు చేశారు. కానీ సమాధానం చెప్పాల్సిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ హరీష్ రావుపై అడ్డం పొడుగు మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. దమ్ము ధైర్యం ఉంటే హ్యామ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా చెప్పాలని సవాల్ విసిరారు. కొత్తగా ఎమ్మెల్సీలు కాగానే కొమ్ములొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్. నోటికి వచ్చినట్టు మాట్లాడమే ఆయన నైజం. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వెనకేసుకు రావడమే ఆయన విధానం అంటూ తనదైన శైలిలో చురకడంటించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏండ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.